కేంద్రానికి మద్దతుగా ఉన్న రాష్ట్రాలకే మోదీ సర్కార్ నిధులు రిలీజ్ చేస్తుందని ఆరోపించారు సిపిఐ నేషనల్ సెక్రటరీ నారాయణ. ఇక విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను బీజేపీ సర్కార్ చిన్నచూపు చూస్తుందని విమర్శించారు. టెర్రరిస్టులను విచారణ కోసం భారత్కు తీసుకొస్తున్న మోదీ సర్కార్ ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాల్లో ఉంటున్న వారిపై చర్యలేవని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో జరిగిన రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం బహిరంగ సభలో నారాయణ పాల్గొన్నారు. వ్యవస్థని దెబ్బకొడుతున్నాడు. అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్టేటస్ తగ్గించాడు. ఎన్నికల కమిషన్ వాళ్ళ అనుకూలంగా పెట్టుకున్నాడు. జ్యుడిషియల్లో జోక్యం పుచ్చుకొని అనుకూలంగా జడ్జిమెంట్ పార్లమెంట్ సభ్యులకు ఇస్తూ ఉన్నాడు, గవర్నర్కి ఇస్తున్నాడు. తర్వాత సిపిఐ వాళ్ళకి అనుకూలంగా ఉండేవాడిని కలెక్టెడ్ ఫెలోస్ అయినా ఆర్థిక నేరస్తులైనా వాళ్ళు కాపాడుకుంటున్నాడు. వ్యతిరేకంగా ఉండేవాడు మాత్రం ఇబ్బంది పెడుతున్నాడు. ఈవెన్ గవర్నర్ వ్యవస్థ ద్వారా ఇబ్బంది పెడుతున్నాడు. ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బ కొడుతూ ఉన్నాడు. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫెడరల్ వ్యవస్థను దెబ్బ కొడితే ఈ దేశం ఒకటిగా ఉండడం సాధ్యం కాదు. ఎప్పుడైతే రెచ్చగొట్టాడో విలీనం కొడితే ఒకటి తిరగబడుతున్నట్టుగా డిఎంకే వాళ్ళు సౌత్ ఇండియా అనే ఫీలింగ్ తెచ్చిపెట్టేట్టున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ఇప్పుడు ఫెడరల్ వ్యవస్థని దెబ్బ కొడితే దేశం ఒకటిగా ఉండదు. ఈయన ఏమైనా కానీ మెజారిటైజేషన్ పేరుతో నేనే గెలవాలి అనే అభిప్రాయంతో అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసుకుంటూ పోతున్నాడు. రేపు రాబోయే రోజుల్లో ఈ రాజ్యాంగాన్ని కూడా ప్రమాదం ఎదుర్కొంటే ప్రతిపక్షాల పార్టీలు కాదు, స్వయంగా మనం ఎంపిక చేసుకున్న ప్రధానమంత్రి ద్వారానే ఈ రాజ్యాంగం ప్రమాదం ఉందని మా ఉద్దేశం. అందుకే జాతీయ స్థాయిలో ఈ మోడీ హఠావో అనే ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నాం. వాళ్ళకి అనుకూలంగా ఉన్న రాష్ట్రాలకి అడక్కమైన డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాలకి అడిగిన డబ్బులు ఇవ్వడం లేదు. తర్వాత గవర్నర్ వ్యవస్థ ద్వారా క్యాబినెట్ తీర్మానాన్ని 3 నెలల లోపల ఆమోదించాలి, కానీ సంవత్సరాలు ఆమోదించడం లేదు. అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు, డిఎంకే ప్రభుత్వం కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ వెస్ట్ బెంగాల్